హాయ్ అండి. ఈరోజు నేనైతే అన్నం, పూరి, చపాతీ, బగారన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం పల్లీలు, నువ్వులు, 2 జీడిపప్పుల్ని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కారం, సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు, నువ్వులు, జీడిపప్పులో కొన్ని ధనియాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో 2 టమాటాలు అలాగే పెరుగు కూడా వేసుకొని మంచి సాఫ్ట్ ప్యూరీ లాగా ఇలా మంచిగా మిక్సీ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఈ 2 నిమిషాలు మంచిగా ఉడికించుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా మంచిగా పట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అండి. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.